వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. బీసీలకు గుర్తింపు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని మాజీ ముఖ్యమంత్రి తెలియజేశారని గూడూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో నందమూరి తారక రామారావు బీసీలకు ఎంతో గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎంతో మంది బీసీ నాయకులకు ఉన్నత స్థాయి పదవులు ఇచ్చి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, బీసీలందరూ టీడీపీ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు కందల బాలకృష్ణ యాదవ్, జిల్లా కమిటీ సభ్యులు పిల్లెళ్ల శ్రీనివాసులు, చిగురుబాడ మురళీధర్, క్రిస్టియన్స్ల అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, అన్నం మునిశేఖర్ గౌడ్, చిల్లకూరు కోట మండల బీసీ అధ్యక్షులు మేకల కుమార్, చాపల శ్రీనివాసులు, నాయకులు గౌడు, భీమయ్య, సుబ్రహ్మణ్యం, నటశేఖర్, బాలసుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు ఈరోజు మంత్రులుగా ఎదుగున్న యనమల రామకృష్ణుడు కానీ, మన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కానీ అదే అక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, కృష్ణ యాదవ్ కానీ వీళ్ళందరూ మంత్రి పదవులు చేశారంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు మరలా ఆ మహానుభావుడు అడుగుతాడంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు ఏం చేయాలనే ఆలోచనతో నిన్న జరిగిన రాజమండ్రిలో మహానాడులో ఆయన ప్రకటించడం జరిగింది. బీసీలకి చట్టాన్ని కల్పిస్తానని. ఇప్పుడు అందరూ బీసీలు కూడా ఏకమయ్యి మనందరం మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకొని గూడూరులో పాసింగ్ కుమార్ని ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత మనందరం మీద ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మహానాడులో తెలుగుదేశం పార్టీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రారంభ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీల్లో ముఖ్యంగా వెనకబడిన తరగతుల వారికి రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను. ఈరోజు ఉన్న ప్రభుత్వంలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకి ఆల్రెడీ రక్షణ చట్టం ఉంది, కానీ జనాభాలో దాదాపు 52% పైన ఉన్న బీసీలకి రక్షణ చట్టం లేదు, వెనకబడిన కులాలకి. అలాంటి వారికి రక్షణగా నేను ఒక చట్టాన్ని తీసుకొని వస్తాను. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి ఎప్పుడు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ బీసీలని ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకున్నాయి, కానీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని బాగా అభివృద్ధి చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా బీసీలకి అగ్రస్థానం ఇస్తూ ఈరోజు మా యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ, అలాగే యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ఆయన ఒక బీసీ. నాయుడు గారు ఒక బీసీ, దేవేంద్ర గౌడ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ఒక బీసీ. ఎంత సామాన్యమైన వాళ్ళందరినీ బీసీ నాయకులుగా ఎదురుచేసి అలాగే వారికి ఆర్థికంగా కూడా వాళ్ళని ఎదిగేందుకు కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగాలు మేము సృష్టించి పూర్ టు రిచ్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎజెండాలో పూర్ టు రిచ్, రాబోయే 5 ఏళ్లలో పేదవాడైన ప్రతి ఒక్కరిని ధనికుడిని చేస్తాను, ఆ ప్రణాళిక నా దగ్గర ఉంది, నన్ను నమ్మని చంద్రబాబు గారు చెప్పారు.
అంటే ఎందుకు నమ్మాలి? చంద్రబాబు గారు చెప్పిన మాటను మనం ఎందుకు నమ్మాలి అంటే, గతంలో ఎందుకు పనికిరాని హైదరాబాదులో కొండల్ని గుట్టల్ని సాఫ్ట్వేర్కి నిలయంగా చేసి హైటెక్ సిటీగా చేసి ఎంతోమంది పేదలు, కార్మికుల పిల్లలు అవ్వచ్చు, కూలివారి పిల్లలు అవ్వచ్చు, సామాన్య రైతు కుటుంబీకులు అవ్వచ్చు, ఎంతోమంది ఈరోజు విదేశాల్లో సాఫ్ట్వేర్లో లక్షలు సంపాదించి వాళ్ళు బాగా పేదవారిగా ఉన్న వారు ఈరోజు ధనికులుగా అయ్యారు. మరి అది మనం చూసాం కాబట్టి ఆయన సమర్థత మీద మనం నమ్మకం కలిగి ఆయన నమ్మి ఈరోజు మనం చంద్రబాబు గారిని మళ్ళా గెలిపించుకొని మనం పూర్ టు రిచ్ అనే దానికి ఆయన ఏ విధంగా చేయాలని సంకల్పిస్తున్నాడో ఆయనకి మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలకు కూడా ఆయన మేనిఫెస్టోలో పెద్దపీట వేసి మంచి హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేనిఫెస్టోలో మొదటి భాగంలోనే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి వైసీపీ వారు ప్యాంట్లు దడుపుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా మేనిఫెస్టోతోనే, ఒకరో ఇచ్చిన మేనిఫెస్టోతోనే వాళ్ళు అల్లకల్లోలం అయిపోతున్నారు. అమ్మ మన పరిస్థితి అయిపోతున్నాం, మొదలై వ్యతిరేకతతో ఉన్నామే, చంద్రబాబు నాయుడు ఇలాంటి మేనిఫెస్టో పెట్టాడే, దీనికి మనం ఇంకా ఇదైపోతామని చెప్పి అంటూ ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. చంద్రబాబు నాయుడు గారి సమర్థతని రాష్ట్ర ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా వెళ్ళేందుకు కృషి చేసే సమర్థత కలిగిన చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం మీరందరూ మీ యొక్క మద్దతును తెలియజేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మరలా అవ్వాలని కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో దానికి మొన్న మహానాడులో మే నెల 27, 28 రాజమండ్రి కేంద్రంగా జరిగినటువంటి మహానాడులో మినీ మేనిఫెస్టో అని రాబోయే 2024 ఎన్నికల దృష్ట్యా జరగబోయే ఎన్నికలకు ప్రకటించే మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన అంశాలని ప్రకటిస్తూ దాంట్లో బీసీలకి రక్షణ చట్టాన్ని తీసుకొస్తాను, బీసీలకి తద్వారా రక్షణ కల్పిస్తాను అని చెప్పని ఒక అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఉంటారని లెక్క. నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు యువకులకు ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి సమాజం మీద అవగాహన కలిగినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ సమాజంలో 56% పైసలుకున్నటువంటి బీసీలకి మేము అండదండగా ఉండాలా, బీసీలని అభివృద్ధి పదవిలో తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో అనేకమైన చట్టాలు తీసుకొచ్చి బీసీలకు అండగా నిలవడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే స్థానిక సంస్థల్లో ఆ రోజు రామారావు గారు 24% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో బీసీలు పోటీ చేసేదానికి అవకాశం కల్పించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 33.33% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు యొక్క జడ్జిమెంట్ని బూచిగా చూపించి 33% తిరిగి 24% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేదాని కోసంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే, నందమూరి తారక రామారావు గారు అయితే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లక్షలాది మందికి 50% సబ్సిడీతో బ్యాంకు లింకేజ్తో లోన్స్ ఇచ్చి వాళ్ళు గొర్రెలు కొన్నా, బర్రెలు కొన్నా, ట్రాక్టర్ కొన్నా, ఇంకేది కొన్నా వాళ్ళకి ఒక ఆర్థిక స్వలంబన కోసం వాళ్ళకి చేయూతనిస్తూ వచ్చారు, నిర్వహణ చేశారు. అంతేకాకుండా గతంలో 93 కులాలు ఉన్నప్పుడు 33.33% రిజర్వేషన్ ఉంటే ఈరోజు 140 కులాలు ఉన్నప్పుడు దాన్ని 24% తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి బీసీల మధ్య విభేదాలు సృష్టించేదానికోసంగా 54 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో విధులు లేవు, నిధులు లేవు.
చూసేదానికి శృంగారం లాగా 54 మంది కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చారే కానీ కనీసం వాళ్ళు కూర్చునేదానికి కుర్చీ కూడా లేదు. ఆ విధంగా పదవులు ఇచ్చి వాళ్ళు అవమానించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈ విధంగా ఈ అవమానాలన్నిటికీ చెక్కు పెట్టేదానికోసంగా, అదేవిధంగా బీసీలకి రాజ్యాధికారం పక్కన తీసుకెళ్లే దానికోసంగా, బీసీల మీద జరుగుతున్న దాడులను, అదేవిధంగా వాడు జరుగుతున్న నష్టాలను పూరించే దానికోసంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేయడం ప్రారంభించారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప బీసీలకి ఎటువంటి అండదండలు ఉండవనేది సుస్పష్టం. ఎందుకంటే మనం మొన్నే చూసాం 33.33% నుంచి 24% మన పదవులు పడిపోయి సుమారుగా 16,800 స్థానిక సంస్థల పదవులు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బీసీ సోదరులు దూరం అయిపోయారు. 93 కులాల నుంచి 140 కులాలు అయినప్పుడు, కులాలు పెరిగినప్పుడు అదేవిధంగా రిజర్వేషన్ సంఖ్య కూడా పెరగాల్సిందిగా కులాలు పెరుగుతున్నాయి కానీ రిజర్వేషన్ అయితే తగ్గుతూ వస్తుంది. ఇవన్నీ రూపుమాపాలంటే బీసీలకు సరైన రక్షణ కల్పించాలంటే, బీసీలకి సరైన ఆదరణ లభించాలంటే, బీసీలు ఆర్థికంగా స్థిరపడాలంటే, బీసీల ఆర్థిక స్వలంబన కావాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని అంతట్లో కూడా గతంలో ఏ విధంగా అయితే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముగ్గా ఉన్నారో ఈసారి తిరిగి అందరూ కూడా చంద్రబాబు నాయుడికి అండగా దండగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలా. మరొక్కసారి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీలకి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి పెడతానని చెప్పడం జరిగింది. మహానాడులో ఒక చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకి భద్రత కల్పిస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క బీసీలకి చట్టం ఇప్పుడు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అని చెప్పాలి. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో బీసీలకి స్వతంత్ర ఫలాలు ఇప్పటికి పూర్తిగా అందలేదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ యొక్క ప్రత్యేక చట్టం అనే దానికోసము మన ఎస్సీ సోదరులైతే మాకు ఒక చట్టం కావాలి, మాకు ఒక భద్రత కావాలి అని పోరాడి వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే బీసీల్లో పోరాడేది లేదు, ఈ చట్టాన్ని తెచ్చుకునేది లేదు. కాబట్టి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు మీకు ఒక చట్టం తీసుకొచ్చి పెడతాను, మీకు ఒక భద్రత కల్పిస్తాము, కవచం లాంటి ఒక భద్రత తీసుకొని వస్తాము అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు బీసీలందరూ కూడా ఏకమై చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మనకు ఆ చట్టాన్ని తీసుకొచ్చి పెడతాడు. అందుకని బీసీ ప్రతి ఒక్కడు అంటే 52% ఉన్నటువంటి ఈ బీసీలు మొత్తం కూడా ఈరోజు ఏకతాటిపై ఓటు వేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుంటే ఒక భద్రత చట్టం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అదే కాకుండా ఈరోజు అనేక పథకాలు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. సంవత్సరానికి 3 గ్యాసులు ప్రకటన చేయడం జరిగింది. వ్యవసాయానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ అభివృద్ధి మెయిన్ నిరుద్యోగస్తులు ఈరోజు మన రాష్ట్రంలో ఏ కంపెనీలు లేక అల్లాడిపోతున్నారు. చదువుకున్న డిగ్రీలు సంవత్సరానికి లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యావంతులై వచ్చి ఈరోజు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తానని 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు నిజంగా కానిస్తే పేదవాడు ప్రతి ఒక్కడు కూడా ధనికుడు అవుతాడని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆ విధంగా అనేక రకాలైన పథకాలు ఇచ్చినందుకు బీసీ బడుగు బలహీన వర్గాలు చంద్రబాబు నాయుడికి శాశ్వతంగా ఆదేశాల మేరకు 3 నియోజకవర్గం శ్రీ పాసి శ్రీకుమార్ సూచనల మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీ రాజమండ్రిలో మహానాడు జరగడం సందర్భంగా మేనిఫెస్టోలో భాగంగా బీసీలకి ప్రత్యేక చట్టం చేస్తానని చెప్పాడు. ఇప్పుడే కాదు, తెలుగుదేశం ఏర్పడినప్పటి నుంచి కూడా బీసీలకి అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అధికారులు ఉన్నప్పుడు బీసీలకి ప్రత్యేక చట్టం అవసరం కాదు, కానీ మామూలు బీసీలకి బాగా వెనుముకగా నిలిచింది. కావున ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెప్దాం,
1902 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసిందని, దీనికి వచ్చిన ఫిర్యాదులపై పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జగనన్నకు చెప్దాంకు వచ్చిన ఫిర్యాదులపై పలు శాఖల అధికారులు ఫిర్యాదుదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఆర్టీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలపై అధికారులతో చర్చించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతంగా సమస్యలు పరిష్కారమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెప్దాం 1902 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసిందని, ప్రజలు ఈ నెంబర్కి ఫోన్ చేసి వారి సమస్యలను తెలియజేయాలని కోరారు. ఇప్పటి వరకు జగనన్నకు చెప్దాంకు వచ్చిన ఫిర్యాదులు, వాటిపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్ష జరిపామని, ప్రతి వారం డివిజనల్ స్థాయిలో సమావేశం నిర్వహించి త్వరితగతిన ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, కమిషనర్ సాయినాథ్, డివిజన్లోని తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. స్పందన అనే కార్యక్రమాన్ని పెట్టి అర్జీదారుల నుంచి సమస్యల్ని విని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని క్వాలిటీ డిస్పోజల్గా చేయాలన్న ఉద్దేశంతో జగనన్నకు చెబుతామనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1902 అనే నంబర్కి కాల్ చేసి వారి సమస్యలను చెప్తే ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నారు అనేసి మనకు విలేజ్ గ్రామ సెక్రటేరియట్ స్థాయిలో, తహసీల్దార్ స్థాయిలో, ఎంపీడీఓ స్థాయిలో మరియు ఆర్డీఓ స్థాయిలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనేసి అక్కడ కాల్ సెంటర్ నుంచి ఫలానా డిపార్ట్మెంట్కి మనకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఫస్ట్ ప్రతి తహసీల్దారు, ప్రతి ఎంపీడీఓ, ప్రతి సెక్రటరీ స్టాఫ్, ఆర్టీఓ ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ జగనన్నకు చెబుతామనే కార్యక్రమంలో వచ్చిన పిటిషన్స్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ డిపార్ట్మెంట్ది అయితే మీరు యాక్సెప్ట్ చేయండి. మీ డిపార్ట్మెంట్ కాకపోతే మీరు రిజెక్ట్ చేసి అదర్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయండి అని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ పిటిషన్ ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో ఆ పిటిషనర్కి కన్సర్న్ ఆఫీసర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత ఆ సమస్య ఏ రకానికి చెందింది, ఏ ఆఫీసర్స్ దానిలో ఇన్వాల్వ్ అయ్యారనేసి ఆ పిటిషనర్తో మాట్లాడి అతనికి నోటీసులు ఇచ్చి ఆ పిటిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ పిటిషనర్తో ఫోటో తీసుకొని ఆ సమస్యకు సంబంధించిన నోటీసులు ఇవ్వడము, ఎంక్వైరీ చేయడము, అతనికి న్యాయం చేయడము, లేకపోతే అతని సమస్య పరిష్కరించలేనప్పుడు ఉన్నతాధికారులకు నివేదించడం జరగాలి. అంటే సమస్యని ఏదో పిఆర్ఓకో లేదా పంచాయత్ సెక్రటరీకి చెప్పేసి మీ సమస్య వచ్చింది, మీరు ఈ విధంగా వస్తే అది పరిష్కారం అవుతుంది, కాబట్టి ఒక క్వాలిటీ డిస్పోజల్ లేకుండా పెడుతున్నారు. ఆ క్వాలిటీ డిస్పోజల్ ప్రజల్లో, అధికారుల్లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని రావాలన్న ఉద్దేశంతో అతనికి ఏ విధమైన ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. ఆ ఎండార్స్మెంట్ అతనితో కలిసి తీసుకున్న ఫోటోను కానీ, అలాగే ఎండార్స్మెంట్ తెలుగులో ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఆ ఎండార్స్మెంట్ కాపీని ఇవ్వడము, లేకపోతే సమస్యను పరిష్కరించినట్లు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడము, లేకపోతే సమస్య పరిష్కరించలేని పక్షంలో ఉన్నతాధికారులకి ఫార్వర్డ్ చేయడము, ఇవన్నీ క్వాలిటీ డిస్పోజల్ చేయాలి. దీనికోసము మండల స్థాయిలో మరియు డివిజన్ స్థాయిలో మీటింగ్ పెట్టుకోమనేసి గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మండల స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, డివిజన్ స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టేసి మండల స్థాయిలో కొన్ని విభాగాలకు ఒక సమస్య 2-3 విభాగాలకు సంబంధించింది అయితే ఆ 2-3 విభాగాలకు పరిష్కారం దిశగా ఏ విధంగా వెళ్ళాలి. అలాగే డివిజనల్ స్థాయిలో ఉన్న డివిజనల్ ఆఫీసర్స్ అంతా కూడా జగనన్నకు చెబుదామనే సమస్యల్ని డివిజన్ స్థాయిలో పరిష్కరించే విధంగా మనం పరిష్కరించడంలో భాగంగా ఈరోజు డివిజనల్ స్థాయి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ప్రతి వారం మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. సమస్యల్ని ఆ పిటిషనర్స్తో నేరుగా మాట్లాడటము, అతనితో ఫోటోగ్రఫీ తీసుకోవడము, వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, సమస్యను అవగాహన చేసుకోవడము, సమస్యను క్వాలిటీ డిస్పోజల్ చేయడము ఈ జగనన్నకు చెబుదామనే కార్యక్రమం. వీటినన్నింటినీ కూడా అప్లోడ్ చేసి మనకు విజయవాడకు పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ క్వాలిటీ డిస్పోజల్ లేకపోతే సమస్యని మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రీఓపెన్ చేసి ఆ సమస్యను క్వాలిటీ డిస్పోజ్ చేసేంత వరకు మనకు దానికి మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమం 1902
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి ఈ డిస్పోజల్ కూడా క్వాలిటీ డిస్పోజల్ ఉండాలన్న ఉద్దేశంతో మనకు ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు చేశారు. అందులో భాగంగానే డివిజనల్ లెవెల్ మనకు పిఎంయు మీటింగు పెట్టుకోవడం జరిగింది. ఇది ప్రతి వారం నిర్వహించి క్వాలిటీ డిస్పోజల్కి కృషి చేస్తాం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అంకురార్పణ, భక్తుల సహకారంతో స్వామివారికి నూతనంగా తయారు చేయించిన బంగారు కవచానికి పూజలు అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగాయి. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలు జిఎస్టీ అంటే కట్టాలనా ఎగవేత 120 crores కట్టాలి. జిఎస్టీ ఎగవేత 120 కోట్లు ఉందంట. అక్కడ వాళ్ళు మేము అడిగే వాటికి మా దగ్గరున్న ఆధారాలకి సమాధానం చెప్పండి. ఎన్ని లక్షలు దోచుకుంటారు, ఎన్ని లక్షల టన్నులు, ఎన్ని కోట్లు? మేము అడిగే వాటికి మా దగ్గరున్న ఆధారాలకి లైవ్ ఆన్ చేసుకున్నాను మొత్తం అన్నమాట. లైవ్ ఆన్ చేసుకున్నాను మొత్తం అన్నమాట. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. గరుడ చిత్రపటానికి పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలతో ధ్వజారోహణ కార్యక్రమం అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి కోడిముద్ద ప్రసాదాలు అందుకున్నారు. ఉత్సవం అక్కడ రాజ్యం
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.